ప్రేమించిన అమ్మాయి మోసం చేస్తే చెడు అలవాట్లకు బానిస కాకూడదు. నిజమైన ప్రేమ మనసులో, నిజాయితీ మనలో ఉండాలి. ఎంత ధైర్యం రా వాడికి! మనవాడిని కొడతాడా? వాడిక్కడికే కదా వస్తానంది. రావడమే కాదన్నా, నాలానే మిమ్మల్ని అందరినీ కూడా ఇరక్కుమ్ముతానన్నాడన్నా. వస్తున్నాడన్నా. అన్న కూడా తెలుసారా? సారీ అన్న, టంగ్ స్లిప్ అయిపోయింది. సిటీని గజగజలాడించే యాదవ్ అన్న. అంతేకాదు నీలాంటి ఎదవలకు పెద్దదవా. రేయ్, ఇంత చెప్పినా నీలో చలనం లేదేంట్రా? నిన్ను కొట్టింది వీడేనా? నాకు నమ్మకం కలగట్లేదురా. సారీ బాస్. నాకు బిల్డప్ ఇచ్చే ఏదో విలన్ ఇంట్రడక్షన్స్ అంటే అస్సలు ఇంట్రెస్ట్ లేదు. వెరీ బోరింగ్. వెంటనే వచ్చేస్తే ఫైట్ చేసుకుందాం. ఎలక పిల్లలా ఉన్నావు. నీకు నాతో ఫైట్ ఏంట్రా? మీరు చూసుకోండి రా. వెపన్స్ తీసుకురాలేదన్నా. వీడికి వెపన్స్ ఎందుకురా? హ్యాండ్స్ ఎక్కువ వేసేయండి రా. నన్ను మరీ తక్కువ అంచనా వేశావు. ఇంకో 10 మందిని తీసుకురావాల్సింది. అయినా తీసుకువచ్చి ఏం చేస్తావులే. మళ్ళీ నేను కొట్టడం తప్పితే. రన్నింగ్లో ఆయాసపడి టార్గెట్ని మిస్ చేసుకోవడం కంటే స్లోగా వచ్చి నన్ను కొట్టడానికి ట్రై చేయొచ్చు కదా బాస్. వీన్ని ఎందుకు కొట్టాను చూడు. రేయ్, నేను పరుగు వెనకాల పడితే నీకేంట్రా? ప్రాణాలతో ఉండాలంటే పాప్కార్న్ తింటూ సినిమా చూసినట్టు చూస్తూ వెళ్ళిపో. అంతేకాని నన్ను గెలుక్కుంటూ వెళ్తే నిన్ను నరుక్కుంటూ వెళ్తా. వెళ్ళిపో. వెళ్ళిపో అంటే వెళ్ళిపోవడానికి నేనేం వేస్ట్ ఫెలోని కాదు, వెస్లీని. రేయ్, సిటీలోని సిఐడి ఆఫీసర్ మా బావేరా. అంతేకాకుండా సిటీని గజగజలాడించే యాదవన్నా కూడా నాకు ఫుల్ సపోర్ట్. ఇప్పుడు చెప్తున్నా విను. నువ్వు కాదు, నీ బాబు కూడా నన్ను ఏం పీకలేడు. ఇంకోసారి నా బాబు అంటే నా రుబాబేంటో చూపిస్తా. అంతేకాదు, పరువు వెనకాల పడితే నీ పాప్కార్న్ పగలగొడతా. నీకు దమ్ముంటే నీకు ఫుల్గా సపోర్ట్ చేసే ఆ యాదవ్ గారిని వాడి మనుషుల్ని తీసుకొని రా. అందరినీ ఇరక్కుమ్ముతా.
చూడరా, నీలాంటి ఎదవల సపోర్ట్ వల్లనే వీళ్ళలాంటి ఎదవలు రెచ్చిపోతున్నారు. వాన్నే కాదు, నీలా సపోర్ట్ చేసే ప్రతి ఎదవని తన్నాలి. ఇంకోసారి ఇలాంటి పవర్ఫుల్ పర్సన్తో గొడవ పడితే నీ ఒంట్లో పవర్ లేకుండా చేస్తా. ముందు నీ ఒంట్లో పవర్ ఉందో లేదో చూసుకో. ఇంకోసారి నువ్వు నా జోలికి కానీ నేను నీ జోలికి కానీ మన ఇద్దరం వాడి జోలికి కానీ వెళ్ళకూడదు. ఎందుకంటే వాడు పవర్కే పవర్. వీడు చెప్పినట్లుగా వెస్లీ జోలికి అస్సలు పోకూడదు. ఏరా మామా, యాదవ్ని వాడి మనుషుల్ని ఇరక్కుమేవట. ఇంతకీ ఎవరి కోసమేంటి? వీడి కోసమే. ఏంట్రా నా కోసమా? ఆ రావుగాడు నీ పరువు వెనకాల పడుతున్నాడని కొట్టి ఇప్పుడు నా కోసమని చెప్తున్నారా? రేయ్, 2 సంవత్సరాలు పరువు వెంట పడడం కాదురా. ధైర్యం ఉంటే ముందుకెళ్ళి ఆ అమ్మాయి ఐ లవ్ యూ చెప్పాలి. అరే, నువ్వు పరువు నిలవ చేస్తున్నావారా? ఈ టైంకి పరువు కాలేజీకి వెళ్తుందిరా. పద వెళ్దాం. వీడిలోకి ఇప్పటికైనా ఫిక్సింగ్ టచ్ ఉంటే బాగుంది. రేయ్, పరువుని 2 సంవత్సరాల నుండి లవ్ చేస్తున్నాను అంటున్నావు, కానీ ఒక్కసారైనా మాట్లాడవారా? ఒక్కసారి మాట్లాడాను కదరా. ఒక్కసారి మాట్లాడాడంట. ఏం మాట్లాడాడో మీరే చూడండి. హాయ్ పరు, నేను నీ క్లాస్మేట్ని. మీరెవరో నాకు తెలియదు. అరే, నిజంగా తెలియదేమో. నేను ప్రభాస్నా మహేష్ బాబునా అందరికి తెలియడానికి. అరే ఎదవా, అబ్బాయి చూపులు ముళ్ళలాంటివి. అమ్మాయి 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నా మన చూపులు వల్ల గుచ్చుతాయి, మన ఫీలింగ్స్ వారి మనసుకు తాకుతాయి. పరువు వస్తుంది, మాట్లాడకపోతే మర్డర్ చేస్తా. రే చెత్తెదవా, మాట్లాడరా అంటే మౌనంగా ఉంటావారా? నీకు ఇలా కాదురా, నీకు ఇస్తా చూడు ఒక జలక్. హలో పరు మేడం, వీడు మాట్లాడితే తెలియదు అనడం కాదు, వీడి మనసును తెలుసుకోండి. ఇప్పుడు చెప్తున్నా విను. వీడి పేరు వెస్లీ. వీడు నిన్ను లవ్ చేస్తున్నాడు. రే చెత్త వెదవల్లారా, ఇంకొకసారి నా వెనకాల పడితే ఈ రాయించుకొని కొడతా, నరుకుతా. నడు. నరుకుతా. నడు. అరే చెత్త ఏదవా, అంత చెత్త ఎత్త చేసావేంట్రా? నేనేం చేశానురా? ఏం చేసావా? చేసిందని వచ్చేసి ఇప్పుడేం చేశానంటావా? రేయ్ ఊరుకోరా, నేనేమో నిన్ను దాంతో అదే ఆ అమ్మాయితో మాట్లాడిద్దాం అనుకున్నా. నాకేం తెలుసురా ఆ అమ్మాయి సడన్గా అమ్మోర్తలవుతుందని. కానీ ఈ రోజుల్లో అమ్మాయిలు ప్రేమిస్తే పడతారా? పరేషాన్ చేస్తేనే పడతారు. నేను తనని మనస్ఫూర్తిగా ప్రేమించాలనుకుంటున్నాను రా, పడేయాలనుకోవట్లేదు. నువ్వు అలాగే అనుకుంటూ ఉండు, ఈలోగా ఎవడో ఒకడు ఎగరేసుకపోతాడు. చూడరా మామ, అంత గడుసైన అమ్మాయిని ప్రేమించాలంటే మంచి బైక్, కలర్ఫుల్ డ్రెస్ వేసుకొని స్టైల్ స్టార్లా వెళ్ళు, యంగ్ రెబల్ స్టార్లా రిజల్ట్స్తో వస్తావు. ఈ రోజుల్లో అమ్మాయిలు స్టైలిష్గా ఉంటేనేరా స్టన్ అయ్యేది. తను నన్ను చూసినా చూడకపోయినా, మాట్లాడినా మాట్లాడకపోయినా, ప్రేమించినా ప్రేమించకపోయినా నేను మాత్రం తననే ప్రేమిస్తాను. వీడిలాంటి వాడు ఊహలో చేస్తాడు కానీ ఆ అమ్మాయి మాత్రం వీడిని అస్సలు చూడదు. ఆగరా షాజహాన్, వస్తున్నా.
ఓకే వస్తున్నా. వాని లవర్ హనీ వాణ్ణి మోసం చేసిందిరా. ప్రేమిస్తే పిచ్చి వాళ్ళు కావాల్సిందేనా? ప్రేమించే అమ్మాయి మోసం చేస్తే పడే బాధ తప్ప చెప్పే మాట రాదురా. రే డ్రగ్స్ తీసుకుంటున్నావా? బాధ భరించలేకపోతున్నాను రా. రే రాజ్ రాజ్ రే రాజ్ రాజ్ రే వాడి మోసం చేసి డ్రగ్స్కి బానిస అవుతావా? మాట్లాడడం అయిపోయిందా? ఏదో తనతో ఎప్పుడు ఇలానే మాట్లాడాలనిపిస్తుందిరా. ఒకవేళ తను నిన్ను మోసం చేస్తే? నా గుండె ఆగిపోతుందిరా. లవ్లో ఉన్న ప్రతి ఎదవ ఇదే చెప్తానురా, కానీ ఆ లవ్ సంకనాకిపోయినప్పుడు తెలుస్తుంది ఆ బాధ. వీడి లవర్ వీడిని మోసం చేసినందుకు కోపం రావట్లేదు. ఇంతకీ వీడికి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? సిటీలోని సిఐడి ఆఫీసర్ మా బావేరా. ఆ రావు గాని పట్టుకుంటే సిఐడి ఇన్ఫార్మర్గా చేరొచ్చు. సిటీలోని డ్రగ్స్ మాఫియా గురించి తెలుసుకోవచ్చు. వెంటనే వాడిని పట్టుకోవాలి. వెస్లీ ఏంటి ఇక్కడికి వస్తున్నాడు? నేను జంప్ వీడిపోయాడా? ఇంకా నా సంగతి ఏంటి? నన్ను కూడా వదిలేస్తే వెళ్ళిపోదా? ఐ వాంట్ ఏ స్మాల్ హెల్ప్. ఇన్ఫార్మర్గా ఉంటానంటావు. వీడి పేరు డీలర్. వీడే సిటీలో డ్రగ్స్ మాఫియాను లీడ్ చేసేది. వీడికి పొలిటికల్గా ఫుల్ సపోర్ట్ ఉంది. అందుకే వీడిని ఎవరు ఏం చేయలేకపోతున్నాము. వీడు కొత్తగా విఫర్స్ మాఫియాలోకి ఎంటర్ కాబోతున్నాడు. ఇప్పటి వరకు మనం డ్రగ్స్ స్మగ్లింగ్ మాత్రమే చేశాం. ఇక నుండి మనం వెపన్స్ డీలింగ్ చేయబోతున్నాం. ఇప్పుడు వచ్చిన డీల్ మనకు ఓకే అయితే ఇండియాలో మన మాఫియాకి తిరిగే ఉండదు.
అణువాయుధాలను సప్లై చేయడం చాలా రిస్క్ అనుకుంటా. చూడు ఏకాంబరం, మన వెపన్స్ డీలింగ్స్కి పొలిటికల్గా ఫుల్ సపోర్ట్ ఉంది. మనం ఏమి చేసినా ఎవడూ ఆపలేడు. వీడు చేసే డ్రగ్స్ వెపన్ డీలింగ్స్కి సిటీలోని యాదవ్ అనే రౌడీ రైట్ హ్యాండ్. వీళ్ళిద్దరు ఎప్పుడు కలుసుకోరు, కానీ సిటీలోని మాఫియాని వీళ్ళిద్దరు లీడ్ చేస్తారు. నువ్వు అన్నట్టు వాళ్ళిద్దరిని కనుక పట్టుకుంటే, పట్టుకోవడం కాదు, వాళ్ళిద్దరిని వేసాయి. ఈ ఆపరేషన్లో మా ఇన్ఫార్మర్ నీకు హెల్ప్గా ఉంటాడు. హలో సార్. ఓకే సార్, వస్తున్నా. ఆ యాదవ్ గారిని నేను పట్టుకు వస్తాను. कौन बे तू? నేను మాట్లాడడానికి వచ్చాను, పోట్లాడడానికి కాదు. కాదని ముందుకు వస్తే వీళ్ళనే మీ బ్రెయిన్స్ బ్యాలెన్స్లో ఉండవు. వీడెప్పుడు వచ్చాడు? అందరిని కుమ్మేశాడు. నెక్స్ట్ నేనే అనుకుంటా. కంగారు పడకు, ఈ గేమ్ ఫినిష్ చేసింది నేనే. అయినా నేను ఫైటింగ్ చేయడానికి రాలేదు ఇక్కడ. ఐ వాంట్ టు ఫైండ్ ద డీలర్. నీకు ఇలా కాదురా, కుమ్మితేనే టోటల్గా కక్కుతావు. నేను నిజం చెప్పినా చెప్పకపోయినా నన్ను చంపేస్తామని తెలుసు. అందుకే డీలర్ గురించి అన్నీ చెప్తాను. అప్పుడు మారుతాను. నన్ను ప్రాణాలతో వదిలేస్తే డీలర్ ఉండే ప్లేస్ చెప్తాను. యాదవ్ గారు చెప్పిన డీటెయిల్స్తో మేము డీలర్ ప్లేస్కి వెళ్తున్నాం. వాడిని అంతం చేయడమే నా అంతిమ లక్ష్యం. Oh shit! నీకేమీ కాలేదు కదా?
లేదు, నాకేం కాలేదు. ముందు వెళ్ళి వాడి సంగతి చూసుకో. నువ్వు ఇక్కడే ఉండు, ఇక వాడి అంతా నేను ఆరంభిస్తాను. నువ్వు నన్ను ఎన్ని చిత్రహింసలు పెట్టినా నేనే నిజం చెప్పను. ఈ డీలర్ డాలర్ లాంటి వాడు. చావనైనా చస్తాను, కానీ డ్రగ్స్ డీలింగ్స్, వెపన్స్ డీలింగ్స్ గురించి ఏ నిజం చెప్పను. చస్తావు కానీ నిజం చెప్పవు. నిన్ను చంపిన నీ డ్రగ్స్ వెపన్ డీలింగ్స్ గురించి నాకు పూర్తి వివరాలు తెలుసు. అప్రూవ్గా మారుతాను. డ్రగ్స్ వెపన్స్ డీలింగ్స్ మొత్తం చెప్తాను. ద్రోహి, నాకే వెన్నుపోటు పొడుస్తాడా? ఇంతకి వాడెక్కడా? వీడిని సేఫ్ ప్లేస్కు షిఫ్ట్ చేయి. రై, నీ చావుకు స్టార్టింగ్ పాయింట్ నా ఫ్రెండ్ తీసుకున్న డ్రగ్స్ అయితే, నీ చావుకు ఎండింగ్ పాయింట్ ఈ గన్నులో ఉన్న బుల్లెట్టేరా. చావరా. అమ్మాయిలు ఎప్పుడైనా లైఫ్లోకి వచ్చి మోసం చేస్తారా, కానీ నీలాంటి మంచి ఫ్రెండ్ ఎప్పటికీ మోసం చేయడు. నన్ను క్షమించురా. ఇప్పుడైనా నువ్వు మారావురా. యాక్షన్. ఎన్నికల ఏం జరుగుతా? మందు చుట్టూ కూడా తాగండి, నన్ను తాగబోతుంది చేసి. యాక్షన్.